కర్కాటక రాశి వారు చిన్నటి స్నేహితులను కలుసుకుంటారు, పరిచయాలు కూడా పెరుగుతాయి, కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు దక్కుతాయి, అనుకున్న కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. వైద్యుల సలహాలు అవసరమని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ కళారంగాల వారికి కూడా యోగవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే పునర్వసు 4వ పాదం వారికి ఆదివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. బుధవారం అనుకోని ఖర్చులు, దుబారా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. పుష్యమి వారు సోమవారం అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. కార్యసిద్ధి కూడా ఉంటుంది. మంగళవారం వివాదాలు, మానసిక అశాంతి రెండూ కూడా అధికంగా వెంటాడతాయని చెప్పవచ్చు. ఇక ఆశ్లేష వారికి ఆదివారం ఆస్తి లాభ సూచనలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బుధవారం అనుకోని ఖర్చులు, బాధ్యతలు కూడా మరింతగా పెరుగుతాయి. కర్కాటక రాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణిస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం, గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు కూడా ఈ వారం మీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. విలువైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా సింహరాశి వారు ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి అనుకోని అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. నక్షత్రపరంగా చూస్తే మఖా వారికి సోమవారం కార్యసిద్ధి, విందు వినోదాల్లో పాల్గొంటారు. శనివారం దుబారా ఖర్చులు, అనుకోని సంఘటనలు కూడా ఎదురవుతాయి. పుబ్బా వారికి మంగళవారం వాహన యోగ సూచనలు, చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో అవన్నీ కూడా ఫలప్రదంగా పూర్తవుతాయి. శుక్రవారం ఖర్చులు మాత్రం తప్పకపోవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. ఉత్తర 1వ పాదం వారికి బుధవారం కార్యసిద్ధి, ఉద్యోగ లాభ సూచనలు, పదవీ యోగ సూచనలు. శనివారం బంధు విరోధాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కావున శనివారం జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ప్రయాణిస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు సన్నిహితులతోటి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఊహించినటువంటి సన్మానాలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వారికి బుధవారం కార్యసిద్ధి, ఉద్యోగ పదవీ యోగ సూచనలు. శనివారం బంధు విరోధాలు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. హస్తవారికి ఆదివారం దుబారా వ్యయం ఉంటుంది. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. గురువారం కార్యసిద్ధి, వాహన యోగ సూచనలు. చిత్త 1, 2 పాదాల వారికి సోమవారం వ్యయ ప్రయాసాలు ప్రతి పనిలో కూడా అధికంగా ఉంటాయి. బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. శుక్రవారం వివాహ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ లాభ సూచనలు. కన్యారాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. కన్యారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, ఆంజనేయ స్వామివారి దండకాన్ని ప్రతినిత్యం పట్టించడం. కళ్యాణం ఇది కనివిని ఎరుగని కళ్యాణం, శుభ తరుణం గత చరితలు చూడని శుభ తరుణం, అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా, ఏ మనసుకు ఏ మనసు సొంతమో తెలిసిన చల్లని స్నేహం. అమ్మా ఈ రోజు నుంచి పుట్టిల్లు మాది కాదమ్మా, జీ తెలుగు వారిదమ్మా పుట్టిల్లు. జరిపించే కన్యాదానం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భూములు, గృహం కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ, టీవీ కళాకారులు కొన్ని నిర్ణయాలు ఏదైతే అకస్మాత్తుగా తీసుకుంటారో ఆ నిర్ణయాలు చక్కగా లాభిస్తాయి. విద్యార్థులకు కూడా నూతన అవకాశాలు దక్కుతాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడగాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి చక్కగా అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవాన్ని కూడా పొందుతారు. విలువైన సమాచారాన్ని కూడా వృశ్చిక రాశి వారు అందుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా వరకు కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అదనపు రాబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దక్కుతాయి. సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని విషయాలు ఈరోజు తెలుస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మందగిస్తాయి. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. కుటుంబ చికాకులు కూడా ఎదురవుతాయి. బంధువులతోటి స్నేహితులతోటి కూడా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఉదర గొంతు సంబంధిత రుగ్మతలు వీరిని కొంతవరకు బాధిస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు ముందుకు సాగకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో బదిలీలకు సంబంధించిన సమాచారం అందవచ్చు. రాజకీయ పారిశ్రామిక రంగాల వరకు ముఖ్యమైన వ్యవహారాల్లో ఒత్తిడులు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు చిక్కులు సమస్యలు అధికమవుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినప్పటికీ కూడా అవి నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. సన్నిహితులతోటి ముఖ్య విషయాలపై చర్చలు కూడా జరుపుతారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేస్తారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి వ్యవహారాలు ఏమాత్రం కూడా ఈరోజు అనుకూలించవు. సినీ టీవీ కళాకారులకు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజారడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. గృహ నిర్మాణ యత్నాలు కూడా ఈరోజు ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ పారిశ్రామిక రంగాల వరకు కూడా చక్కగా కలిసి వస్తుంది. సినీ టీవీ కళాకారులు కూడా అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు కూడా ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే వాయిదా పడతాయి. శ్రమ తప్ప ఈరోజు వీరికి ఫలితం అంతగా కనిపించదు. సోదరులతోటి స్నేహితులతోటి కూడా కలహాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. దంత ఉదర సంబంధిత రుగ్మతల వల్ల ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారుల ఆశలన్నీ కూడా నీరుగారుతాయి. విద్యార్థులకు కూడా అందిన అవకాశాలు సంతృప్తినివ్వు. మహిళలకు నిరాశ నిస్పృహల మధ్య కొనసాగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా దీపారాధన విశిష్టత అన్న అంశంలో భాగంగా విప్ప నూనె, గంధపు నూనె మరియు నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తే ఎటువంటి గ్రహ బాధలు దూరమవుతాయి, ఎటువంటి సమస్యలు మనకు ప్రధానంగా తొలగుతాయి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా జూన్ నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశాలు.